హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ పెరుగుదల. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లకు సంబంధించి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపీ గురించి పూర్తి వివరాలైతే తెలుసుకుందాము. సో ముఖ్యంగా మొదటిది ఏక్యూపీ అంటే ఏమిటి? ఇది వృద్ధాప్యంలో పెన్షనర్ల అవసరాల కోసం వయస్సు పెరిగే కొద్దీ వారి బేసిక్ పెన్షన్‌కు అదనంగా కలిపే మొత్తము. అంటే పెన్షన్‌లో వచ్చే ఒక రకమైన పెరుగుదల అన్నమాట. రెండవది ఎవరికి వర్తిస్తుంది? అంటే 70 సంవత్సరాల వయసు నిండిన ప్రతి సర్వీసు పెన్షనర్ మరియు ఫ్యామిలీ పెన్షనర్‌కి ఇది వర్తిస్తుంది. మూడవది వయసు ఆధారంగా పెరిగే శాతం ఎంత? అంటే 11 పీఆర్‌సీ జీవో ఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా మనకి ఇప్పుడు అమల్లో ఉన్న దాని ప్రకారంగా పెన్షనర్ వయస్సును బట్టి బేసిక్ పే మీద పెన్షన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఎంత అంటే 70 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలు పైబడిన అంటే 71 సంవత్సరం నుండి 75 సంవత్సరాలు పూర్తయ్యే వరకు 7% ఇస్తున్నారు. 76 సంవత్సరం నుండి అంటే 75 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 76 సంవత్సరం నుండి 80 ఏళ్ళు వరకు కూడా 12% ఇస్తూ ఉన్నారు. అలాగే 80 సంవత్సరాలు దాటిన వారికి 20%, 85 సంవత్సరాలు దాటిన వారికి 25%, 90 సంవత్సరాలు దాటిన వారికి 30%, 95 సంవత్సరాలు దాటిన వారికి 35%, 100 సంవత్సరాలు పైబడిన వారికి 50% అయితే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితే ఇస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనము చూసుకోవాల్సిన అంశం ఏంటంటే గణన విధానము, కాలిక్యులేషన్ లాజిక్. ఏక్యూపీని కేవలం బేసిక్ పెన్షన్ మీద మాత్రమే లెక్కిస్తారు. అంటే బేసిక్ పే ఎంత ఉంటే దానిపైనే అన్నమాట. నెట్ సాలరీ మీద కాకుండా. ముఖ్య గమనిక అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మీద కూడా కరువు ఉపశమనం డీఆర్ అనేది వర్తిస్తుంది. పెన్షన్ పే స్లిప్‌లో కనిపించే మొత్తం డీఆర్‌లో బేసిక్ పెన్షన్ మీద వచ్చే డీఆర్ మరియు ఏక్యూపీ మీద వచ్చే డీఆర్ 2 కలిపి అయితే మనకు చూపిస్తూ చూపిస్తారనమాట అక్కడ. అంటే ఏక్యూపీకి కూడా డీఆర్ వస్తుంది. అయితే దాన్ని సెపరేట్‌గా ఏమీ చూపించరు. ఏదైతే డీఆర్ ఉందో అందులోనే కలిపి చూపిస్తారు. ఉదాహరణకు ఒకరికి 7% ఏక్యూపీ అంటే రూ. 2,620 వస్తుంటే, ఆ రూ. 2,620 మీద కూడా ప్రస్తుత డీఆర్ ఉదాహరణకు 37.31% లెక్కించి కలుపుతారనమాట. అంటే సో, ఏక్యూపీకి దీనిపైన 37.31% ఎంత అయితుందో అంత మాత్రం కలిపి చెల్లిస్తారు. ఇక అధికారిక ఉత్తర్వులు. 11 పీఆర్‌సీ ప్రకారం జారీ చేసిన జీవోఎంఎస్ నంబర్ 30 డేటెడ్ ఆన్ 22 ఫిబ్రవరి 2022 ద్వారా ఈ యొక్క సవరించిన స్లాబులు అమల్లోకైతే వచ్చాయి. ఇది అంతకుముందు ఉన్న జీవోఎంఎస్ నంబర్ 2 డేటెడ్ ఆన్ 17 జనవరి 2022 నిబంధనలను అధిగమిస్తుంది. ఇక ఆరోది ఫ్యామిలీ పెన్షనర్లకు హెచ్చరిక. ముఖ్యమైన పాయింట్. సర్వీస్ పెన్షనర్లకు వారి పుట్టిన తేదీ రికార్డులలో ఉంటుంది కాబట్టి ఏకూపీ అనేది అంటే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది వారికి ఆటోమేటిక్‌గా వర్తిస్తుంది. కానీ చాలామంది ఫ్యామిలీ పెన్షనర్ల పే స్లిప్ లేదా పీపీఓలో పుట్టిన తేదీ నమోదు ఉండదు. అటువంటి వారికి 70 ఏళ్ళు నిండినా ఏక్యూపీ అనేది జమ కావటం లేదు. పరిష్కారం ఇలా జరిగితే ఏం చేయాలంటే పుట్టిన తేదీ నమోదు కానటువంటి ఫ్యామిలీ పెన్షనర్లు 70 ఏళ్ళు నిండిన వెంటనే తమ వయసు ధృవీకరణ పత్రాలతో అంటే ప్రూఫ్ ఆఫ్ ఏజ్ సర్టిఫికేట్‌తో సంబంధిత ఎస్టీఓ కార్యాలయాన్ని సంప్రదించి తదుపరి ప్రాసెస్ అయితే చేపించుకోవచ్చు. ఇక ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త. వయసు నిండిన వెంటనే దరఖాస్తు చేయకపోతే పాత బకాయిలు రావటం అనేది కష్టమవుతుంది. సో, దీనివల్ల ఫ్యామిలీ పెన్షనర్లు లక్షలాది రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి, పెన్షన్ స్లిప్‌లో ఏక్యూపీ వస్తుందో లేదో క్రమం తప్పకుండా చూసుకోవాలి. ఈ అదనపు పెన్షన్ మొత్తం కూడా వృద్ధాప్యంలో పెన్షనర్లకు పెద్ద ఆర్థిక ఊరట ఇస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే, వారి వృద్ధాప్యంలో వచ్చే దీర్ఘకాలిక సమస్యలైతేనేమి, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఈ అదనపు పెన్షన్ ఏదైతే వస్తుందో దాంతో వారు
నివృత్తి చేసుకోగలరనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ మేరకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే గతంలో ఈ అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది 70 సంవత్సరాలు దాటిన వారికి 10% ఉండేదన్నమాట. సో, ఇప్పుడు 12 పీఆర్సీ ద్వారా ఏదైతే 11 పీఆర్సీలో 7% తగ్గించారో దాన్ని తిరిగి 10% పునరుద్ధరించాలని అయితే పెన్షనర్స్ కోరుతున్నారు.